ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. అండి. ఏసైనా మనం మీ అందరికీ వందనాలు తెలుపుతున్నానండి. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఆనందాన్ని ఇస్తూ ఉందండి. So daily I am meeting you. Greetings to you Lord in the name of the Jesus and the wonderful personal Savior to us. మరి యేసయ్య మీకు శుభములు తెలుపుతున్నానండి. మరి యేసు నామమున మన సొంత రక్షకుడైన మన యేసయ్య నామమున మీ అందరికీ శుభములు తెలుపుతున్నానండి. Yeah. So very happy to meet you all my dear brothers and sisters and my dear friends. మరి స్నేహితులారా, సహోదరులారా ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, 4 నుంచి 5 వరకు మనము వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాకండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ స్టార్ట్ విత్ వర్షిప్. ఆరాధనతో ముందుకు వెళ్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah, 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 hallelujah. Glory, 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 glory. Mahima, 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 mahima. అద్వితీయుడానికే స్తోత్రం, ఆలోచనకర్తానికే స్తోత్రం, బలవంతుడానికే స్తోత్రం, నిత్యులకు తండ్రి నీకే స్తోత్రం, సమాధానపతి నీకే వందనాలు, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకే వందనాలు, మహాగణుడా, మహోన్నతుడా నీకే వందనాలు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరియా రాబా షీకా రాబా సీకా రాబా బాబా 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 ఓరి బాబా బాబా షీల రలమా సీకంద్రిన్ యోత్రియో ఓరి కాబా షాల రలోరియా రమా సీకంద్రిన్ యోత్రియో ఎవరి కామా మామా మామా షాల రల బాబా 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 రిఖా బాబా మామా సీల రలమా షాంద్రి లోరియా రాబా బాబా ఓరి కాబా మామా షాల రలోంద్రిన్ యోరియా రాబా బాబా 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 ఓరి కర షాంద్రిన్ యోరియా రాబా బాబా 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 రిఖా రమా సీల రలంద్రిన్ యోత్రియో ఓరి నాలా రమా షాల రలంద్రిన్ యోత్రి నిస్సహత్రిన్ యోత్రి. Thank you Jesus, a wonderful master, amazing God. Thank you for that we are not worshipping any idol, we are serving the alive true Jesus. Thank you Dad, thank you who resurrection from the tomb, who was given the victory in our life Father. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus, thank you my master, thank you Lord, thank you Dad, thank you Dad, thank you Dad, thank you Holy Spirit, thank you Holy Spirit God, thank you Holy Spirit God, thank you Holy Spirit God. I welcome you Holy Spirit God, I welcome you Lord. Fill everybody with your mighty presence today, fill everyone with your mighty joy today. Oh hallelujah, hallelujah. Thank you Jesus, 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 thank you Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Lord, 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 thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord. Praise the Lord అండి. Yes, praise the Lord, praise the Lord. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ మరి యేసయ్య నామమున నేను మరొకసారి మీకు వందనాలు తెలుపుతూ ఉన్నానండి. రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున మీ అందరికీ మరి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు నేను తెలుపుతూ ఉన్నానండి. సో హూ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్? మన నిజమైన స్నేహితుడు ఎవరండి? టుడేస్ టాపిక్ ఈస్ దట్ ఓన్లీ. మన టాపిక్ ఏంటంటే యువర్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. మరి ఎవర్ లాస్టింగ్గా ఉండేది దేవుడు అండి. శాశ్వతంగా ఉండే స్నేహితుల గురించి ఈరోజు మనం చూడబోతున్నామండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ వర్షిప్. ఆనందంతో మనం ముందుకు సాగుదామండి. చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో నష్టాలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి నన్ను ఆదరించి నా యేసు నీ స్నేహం. కష్టాలలో నష్టాలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ఎస్, మరి చిరకాల స్నేహం అండి మన యేసయ్య స్నేహము. యేసయ్యకి మరి అలాంటి గొప్ప యేసయ్యకి మనం పాదాభివందనం చేద్దామండి. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడ్. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడండి, మన కోసం శిలువలో మరణించి ఉన్నారండి. మనని స్నేహితులుగా పిలువనంపడానికి లోకానికి వచ్చిన యేసయ్యండి. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. మన స్నేహితులని పిలిచి ఉన్నారండి. ఏ యోగ్యత లేని మనల్ని తన కుమారుడుగా కుమార్తెలుగా చేసుకున్నాడండి. తన విలువైన రక్తాన్ని మన గురించి కార్చాడండి. అలాంటి విలువైన గొప్ప స్నేహితుడు, శాశ్వతమైన స్నేహితుడు, పరలోక స్నేహితుడు మనకి ఉండడం మన జీవితం ధన్యత అండి. కాబట్టి అలాంటి గొప్ప దేవునికి ఎన్ని స్థుతులు చెల్లించినా, ఎంత ఆరాధించినా కూడా అది తక్కువేనండి మన జీవితంలో. యేసయ్యా, నీ ప్రేమకై నీకే స్తోత్రం, నీ కృపకై నీకే స్తోత్రం. ఎన్నిక లేని మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకొని నీ స్నేహితులుగా తండ్రి నైనా మీరు పిలిచి ఉన్నందుకే మీ బంగారు పాదం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నీ రాజ్యపు వారసురాలిగా చేసుకుని ఉన్నందుకే నీకే వందనాలు తండ్రి. పాపులమైన మమ్మల్ని తండ్రి నైనా తండ్రి నీతిమంతులుగా చేసి ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాపుల మమ్మల్ని రక్షించడానికి తండ్రి అయ్యా తండ్రి ఈ లోకానికి నిరుక్తులుగా చేసుకొని తండ్రి నేను వజ్రంగి కుమారుని జన్మించి తండ్రి అయ్యా తండ్రి నేను తండ్రి మా కొరకు తండ్రి మీరు తండ్రి పాపమై శాపమై తండ్రి శిలువలో మేలాడి తండ్రి మాకు ఇచ్చిన విడుదలకై విముక్తికై నీ బంగారు పాదం వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు ప్రేమకై తండ్రి మేమేం చెల్లించగలం తండ్రి, మా విరిగి నలిగిన హృదయాలే నీకు ఇస్తున్నాం యేసయ్యా. స్వీకరించండి యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. రాజా నీకే స్తోత్రం నాన్న, ప్రభువా నీకే స్తోత్రం నాన్న. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఓకే.
సారీ అండి, ఐఎమ్ గెటింగ్ ద కాల్స్. ఓకే, ఫ్రెండ్షిప్ డే కదా, స్నేహితులు కాల్స్ SMS చేస్తున్నారు. ఓకే, సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాకండి. థ్యాంక్ యూ జీసస్. మరి ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని తన వారసురాలుగా చేసుకుని ఉన్న గొప్ప దేవునికి మనం స్వాగతం పలుకుదామండి. ఓకే, సో ఇంకా మనం వాక్యంలోకి వెళ్దామండి. ప్రార్థనతో ముందు స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు నా టాపిక్ చెప్పాను, యువర్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్? మరి శాశ్వతమైన నీ స్నేహితుడు ఎవరు అనేది మనం ఈరోజు టాపిక్ చూడబోతున్నామండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకుంటే ఐ వాంట్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. నేను ప్రార్థనతో స్టార్ట్ చేయబోతున్నానండి. Holy Rama Shalara Ria Rama Sikara Bashandri Yoyera Baba Baba Ori Kamala Rama Shandrin Yotra Rislauria Baba Baba Rimala Rushandrin Yotra Risar Shakaralia Baba Baba Rina Masendrin Yotrio Rima Lira Rama Sikara Bashia Raba Rikara Baba Rina Masendrin Yotrio Mahanganoda Advitiyuda ఆలోచనకర్త బలవత్ర పురుధానుడైన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యదని ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకొని నీ వారసురాలుగా చేసుకుని ఉన్నారు తండ్రి. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఎదుటియ కుమారుని ఈ లోకాన్ని పంపించినాడు తండ్రి. యోహాను 3:16 జాన్ 3:16 ప్రకారం దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన ఎదుటియ కుమారుని ఈ లోకానికి పంపించినాడని ఉంది తండ్రి. నేనా తండ్రి, నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై, నీ దయకై నీ బంగారు పాదం చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మీరు స్నేహితులుగా పిలిచి ఉన్నారయ్యా. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఎవరైతే నీ ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళని మీరు స్నేహితులుగా ఈరోజు పిలుస్తూ ఉన్నారు తండ్రి. నీ బంగారు పాదం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ లోక స్నేహం మోసమైనది, ఈ లోక స్నేహము వంచనతో కూడుకుంది, కానీ పరలోక స్నేహం శాశ్వతమైనది. పరలోక దేవుని స్నేహం అద్భుతమైనది అని తండ్రి. నేనా తండ్రి, ఈరోజు మాకు మీరు బోధించబోతున్నందుకే నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన కరెంటు పోకుండా కాపాడండి. ఏదైనా కరెంటు పోయినందుకు లైవ్ మధ్యలో ఆగిన తండ్రి, కరెంటు పోకుండా దాన్ని కాపాడండి. వాతావరణం ఆధనం తీసుకోండి తండ్రి. నేనా తండ్రి, సమస్త ఇంటర్నెట్ గురించి ఆధనం తీసుకోండి. ఈ వాతావరణం చుట్టూ తండ్రి అగ్ని ప్రాకారాన్ని ఉంచండి తండ్రి. నేను దుష్టుడు ముట్టకుండా దూరపరచండి తండ్రి. నేనా తండ్రి, వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరాలే మహిమలో తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ తన నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ లోకంలో అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, కావచ్చు, తప్పు లేదు కానీ తండ్రి. నేనా తండ్రి, వాళ్ళందరూ తాత్కాలికమే కానీ శాశ్వతమైన స్నేహితుడు మాకు ఉన్నాడని తండ్రి ఈరోజు ప్రజలు తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను కూడా నేను శ్రీవారు మరుగుపరుచుకున్నాను వాడుకోమని మీరు తండ్రి. నేనా తండ్రి, మహిమ పొందమని, నన్ను మరుగుపరచమని వేడుకుంటూ తండ్రి విత్తబడుతున్న ఈ వాక్యాన్ని ప్రతి జీవితాల్లో ప్రతి హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి. నేనా తండ్రి, మీరే బోధకుడిగా మాకు బోధించమని వేడుకుంటూ నన్నేం తగ్గించుకున్నాం హెచ్చిస్తాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్ అండి. సో ఓకే, లెట్స్ గో అండ్ సీ ద John 15th chapter 13 to 14 verses. ఒకసారి మనము ఒకసారి యోహాను 15 మరి 13 14 verses చూద్దామండి. ఒకసారి మనం చూద్దాము. 15, 13, 14 verses చూద్దామండి. సో దిస్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్స్ లవ్. ఇది నిజమైన శాశ్వతమైన ప్రేమ. దిస్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ జీసస్ ఫ్రెండ్షిప్. ఇది యేసయ్య మరి నిత్యంగా ఉండే ప్రేమ అండి, శాశ్వతమైన ప్రేమ అండి. మన యేసయ్య ప్రేమ, యేసయ్య స్నేహం శాశ్వతమైనదండి. దాని గురించి వాక్యం కూడా తెలుపుతుంది ఇక్కడ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రికార్డింగ్ దిస్. దీని గురించి మనం ధ్యానించబోతున్నామండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. 13th verse చూద్దామండి. 15th chapterలో 13th verse చూద్దాము. Greater love has no one than this, that someone lay down his life for his friends. మరి ఇక్కడ ఏమని ఉంది అని అంటే దేవుని వాక్యంలో ఉండి యోహాను మరి 15th chapter 13thలో మనం చూస్తున్నామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడూ లేడు. వండర్ఫుల్ వర్డ్. ఎంత అద్భుతమైన మాట అండి. Can here many friends you are having today. ఎంతోమంది స్నేహితులు నీకు ఉండొచ్చు. దేర్ ఇల్ ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ ద ఫ్రెండ్షిప్ డే టుడే. అందరూ మరి స్నేహితుల దినోత్సవాన్ని ఎంతో బాగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారండి. ఐఎమ్ వాచింగ్ మెనీ వాట్సాప్ స్టేటస్ చూస్తున్నాను. అఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్ ఆల్సో విష్డ్ మీ. నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు విష్ చేశారండి. ఓకే, దట్ ఈస్ ఓకే. నేను చెప్తున్నాను, బట్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులు whom you are loving that much, ఎంతగానో ఎంత ప్రేమిస్తున్నావో, ఎయిదర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎయిదర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, నీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, హూ ఎవర్ దేర్ ఆర్, ఎవరైనా కావచ్చు అండి.
ఈజ్ దే ఆర్ రెడీ టు లైట్ దేర్ లైఫ్ ఫర్ యూ. నీ గురించి వాళ్ళు తమ ప్రాణాన్ని పెడతారానండి. ఎనీ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ గివ్ హిస్ లైఫ్ ఫర్ యూ. నీ కోసము ఏ స్నేహితుడైనా లేదా ఏ స్నేహితురాలైనా నీ కోసం తన ప్రాణం పెడుతుందండి. కెన్ ఎనీబడి షో మీ లైక్ దట్? అలా ఎవరుంటే నాకు చూపించండి. ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నానండి. ఐఎమ్ వెయిటింగ్, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కెన్ ఎనీబడి లైక్ దట్ ఫ్రెండ్స్? ఇఫ్ యూ హ్యావ్ షో మీ. అలాంటి స్నేహితులు ఎవరన్నా నీకు ఉంటే మీరు నాకు చూపించాలని నేను కోరుతున్నాను. ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున నేను కోరుతున్నానండి. ఎనీ ఫ్రెండ్ ఆఫ్ యూ, నీ స్నేహితుడు ఎవరైనా కావచ్చు, ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్, అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు. ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరైనా కావచ్చు. ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరైనా కావచ్చు అండి. ఎనీబడి ఈజ్ రెడీ టు గివ్ దేర్ లైఫ్ ఫర్ యూ. నీ గురించి తమ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎనీబడి ఈజ్ రెడీ టు లైట్ దేర్ లైఫ్ ఫర్ యూ. నీ గురించి తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడతారా అండి? ఎనీవన్ ఈజ్ లైక్ దట్? అలా ఎవరన్నా ఉంటే షో మీ, చూపించండి. ప్రాణ స్నేహితులని కూడా అంటారు కదండి, వాళ్ళు కూడా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారేమో, నాకు చూపించండి. ఎనీ ఆఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎనీ బాయ్ ఫ్రెండ్, ప్రేమికుడు ప్రేయసి అనే వాళ్ళు కూడా, ఎనీవన్ ఈజ్ రెడీ టు డై ఫర్ యూ. ఎవరైనా నీ గురించి మరణించడానికి సిద్ధపడి ఉన్నారా అండి? ఎనీ ఫ్రెండ్ ఆఫ్ యూ, నీ స్నేహితుడు కానీ, ఎనీ రిలేషన్ ఆఫ్ యూ, నీ బంధువు కానీ, ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరైనా సరే, ఐ ఛాలెంజ్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. నో వన్ విల్ నాట్ డై ఫర్ యూ. ఎవరి గురించి ఎవరు కూడా ఈ లోకంలో నీ గురించి చనిపోరండి. దే విల్ స్పీక్, వాళ్ళు మాట్లాడతారు. ఐ విల్ డై ఫర్ యూ, నీ గురించి నేను చనిపోతాను. ఐ కెనాట్ లీవ్ విత్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను. బట్ కానీ దే విల్ నాట్ రియలీ డై. వాళ్ళు నిజంగా చనిపోరండి. వాళ్ళు దే వోంట్ రియలీ డై, చనిపోరండి వాళ్ళు. దే విల్ నాట్ డై. హౌ జీసస్ వాజ్ డైడ్ ఇన్ ద క్రాస్. యేసయ్య ఎలాగా మరి శిలువలో మరణమైనారో అలాగా ఎవ్వరు కూడా చనిపోరండి. నో వన్ విల్ నాట్ డై. అది సిద్ధపడండి. పీపుల్ విల్ బి పీపుల్ ఆర్ వెరీ ఫియర్ టు డెత్. మరణించాలంటే మనిషికి ఎవరికైనా చాలా భయమేనండి. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ద డెత్ రైట్ నౌ. ఇప్పుడు ప్రపంచం అంతా మరణంలో, మరణ ఛాయల్లో, మరణ భయంలో కూడా ఉన్నారండి. సో నో వన్ ఈజ్ నాట్ రెడీ టు డై. ఎవరు కూడా చనిపోవడానికి సిద్ధంగా లేరండి. నో వన్, యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు కూడా అండి. యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలండి. యువర్ ఓల్డ్ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహం, ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పతనం చేస్తుందండి. సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు కూడా ఉన్నారండి. వాట్ జీసస్ సేస్, ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, నో వన్, వాట్ జీసస్ సేస్ ఏమంటున్నా అంటే, గ్రేటర్ లవ్ హ్యాస్ నో వన్ దాన్ దిస్ దట్ సమ్వన్ లై డౌన్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ ఫ్రెండ్స్. తన స్నేహితుల గురించి తన ప్రాణం పెట్టువానికంటే ఇంకా గొప్ప ప్రేమికుడు, గొప్ప స్నేహితుడు ఎవరు లేరని మరి యేసయ్య తెలుపుతూ ఉన్నారండి. డూ యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నానండి? లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నామండి. హల్లెలూయా. జీసస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యూ. యేసయ్య తన విలువైన రక్తాన్ని నీ గురించి కార్చాడండి. Is any friend of you will die for you today, my dear brothers and sisters, my dear friends? నా సహోదరి సహోదరుడా, ఆరెల్స్ నా స్నేహితులారా, మరి ఎవరన్నా నీ గురించి అలాగ ప్రాణం పెట్టే స్నేహితుడు ఉన్నారా అండి? డైయింగ్ ఆన్ ద క్రాస్, మరి శిలువలో మరణించి, షెడ్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ యూ, తన విలువైన రక్తాన్ని నీ గురించి చిందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? జీసస్ ఈజ్ గివెన్ హిజ్ లైఫ్ ఫర్ యూ. నువ్వు తెలుసుకోవాలి, యేసయ్య నీ గురించి తన జీవితాన్ని ఇచ్చేసాడండి. Jesus is giving his precious life for you. యేసయ్య తన విలువైన జీవితాన్ని నీ గురించి ఇచ్చేసాడండి. Jesus is came for you only to this world. ఈ లోకానికి యేసయ్య ఎందుకు వచ్చాడండి? నీ కోసమే వచ్చాడు. టు రెస్క్యూ ఫ్రమ్ ద హెల్. మరి పాతాళం నుంచి నేను కాపాడడానికి యేసయ్యని దిగి వచ్చాడండి. ద సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు. హీస్ హ్యావింగ్ ద సేమ్ స్టేటస్ ఇన్ హెవెన్ విత్ గాడ్. తండ్రితో సమానంగా భావం కలిగిన దేవుడే. సన్ ఆఫ్ మ్యాన్, దేవుని కుమారుడే. హీ వాజ్ కేమ్ ఫర్ యూ. నీ గురించి వచ్చాడండి. 2000 years బ్యాక్ జీసస్ వాజ్ కేమ్ టు దిస్ వరల్డ్. 2000 సంవత్సరాల క్రితము మన దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. He was walked in this land. ఈ భూమిలో యేసయ్య నడిచి ఉన్నారండి. He was sitting with all his disciples daily. ప్రతి దినము తన శిష్యులతో కూర్చొని ఉన్నారండి. He was daily eating the food with them. వాళ్ళతోటి రోజు భోజనం చేశారండి, భోజనం చేశారండి మనలాగానే.
హీ నో అవర్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ ఏసైకి తెలుసు. హీ నో అవర్ సాడ్నెస్, మన బాధ ఏంటో ఏసైకి తెలుసు. హీ నో హూమ్ వీఆర్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్ టుడే, ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము, హూమ్ దే ఆర్ బ్రేకింగ్ అవర్ హార్ట్, మన హృదయాన్ని ఎవరు పగలగొడుతున్నారో కూడా బై ద ఫ్రెండ్షిప్ నేమ్, స్నేహం పేరుతోటి ఎవరైతే మరి స్నేహ ద్రోహం చేస్తున్నారో కూడా ఏసైకి తెలుసండి. హీ నోస్ ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. స్నేహితులారా, మరి ఏసైకి సమస్తము తెలుసండి. హీ నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలుసండి. ఇఫ్ యూ బిలీవ్ ద వరల్డీ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహం నువ్వు చేస్తే, యు నో వరల్డీ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహంలో దేర్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు కూడా ఉన్నారండి. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ద రాంగ్ థింగ్. నేను అనడం లేదు ఇక్కడ స్నేహం అనేది అదేదో తప్పు, స్నేహం అనేది తప్పు, నువ్వు చేయకూడదని నేను అనడం లేదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, నేను ఆ మాట అనడం లేదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, నేను అది అట్లా అనడం లేదు. పీపుల్ విల్ థింక్ లేదు, అలా అనుకుంటున్నారేమో, గ్రేస్ అలా చెప్పేస్తుంది, మమ్మల్ని స్నేహం చేయొద్దని చెప్తుంది, స్నేహితులు ఉంటే తప్ప అని అంటారేమో. నో, జోనాథన్ అండ్ ద కింగ్ డేవిడ్ ఆల్సో గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. జోనాథాను అలాగే దావీదు కూడా మంచి స్నేహితులండి, వాళ్ళు ప్రాణ స్నేహితులండి. ఇట్స్ నాట్ ద సిన్ టు డూ ద ఫ్రెండ్షిప్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో స్నేహం చేయడం తప్పు లేదు, కానీ హూమ్ యూ ఆర్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావనే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అది ఇంపార్టెంట్ అండి, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద గుడ్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహం నువ్వు చేస్తుంటే ఐ అప్రిషియేట్ యూ, నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద బ్యాడ్ ఫ్రెండ్షిప్, నువ్వు చెడు స్నేహం చేస్తుంటే ఐఎమ్ వార్నింగ్ యూ, నీకు నేను వార్నింగ్ అనేది ఇస్తున్నాను. బికాజ్ ఎందుకంటే యూ మస్ట్ అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి వాట్ ఈస్ ద జీసస్ హార్ట్ టుడే. యేసయ్య హృదయం ఏం చెప్పారో తెలుసుకోవాలండి. జీసస్ ఈస్ కాలింగ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్. యేసయ్య మనల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నారండి. లెట్స్ సీ దట్, ఒకసారి మనం చూద్దామండి. వాట్ జీసస్ ఈస్ కాలింగ్ ఇన్ ద 14th verse, 15th chapter 14th verse, యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్ యూ. యేసయ్య ఏమంటున్నారండి? 14th చూద్దామండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసేట్లా మీరు నా స్నేహితులై ఉండురు. హల్లెలూయా, స్నేహితులై ఉంటారంటండి మీరు. వి ఆర్ ఆల్ ద జీసస్ ఫ్రెండ్స్, మనమందరం యేసే స్నేహితులమండి. నో నీడ్ టు వరీ దట్ యూ డోంట్ హ్యావ్ ద ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. మరి స్నేహితులారా, మీరేం బాధపడక్కర్లేదు ఈరోజు నీ జీవితంలో స్నేహితులు లేరని. దే వాజ్ బ్రోకెన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని పగలగొట్టారని. దే వాజ్ డిసీవ్డ్ యూ, వాళ్ళు నిన్ను మోసగించారని. దే వాజ్ ప్లేడ్ విత్ యువర్ ఫ్రెండ్షిప్, నీ స్నేహంతో వాళ్ళు ఆడుకున్నారని. నో నీడ్ టు వరీ, బాధపడక్కర్లేదండి. జీసస్ ఈస్ కాలింగ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. యేసయ్య మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడండి? నా స్నేహితులారా అంటున్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అండి. జీసస్ ఈస్ కాలింగ్ యూ, हमको प्रभु यीशु क्या बोलता है? యేసయ్య ఏమంటున్నారండి మనల్ని? हम सब प्रभु यीशु का दोस्त है, మనమందరం యేసయ్య స్నేహితులం అంటండి. హల్లెలూయా, ఎంత గొప్ప, ఎంత ఆశ్చర్యం అండి. వాట్ వండర్ఫుల్ అమేజింగ్ వర్డ్, ఎంత అద్భుతమైన మాట అండి. సో దోస్ ఆర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్ చూస్తున్నాను మీరందరూ ఎవరండి? వి ఆర్ ఆల్ ద ఫ్రెండ్స్, మనం అందరం స్నేహితులం. హూ వి ఆర్ ఫ్రెండ్స్, ఎవరితోటి మనం స్నేహం కలిగి ఉన్నామండి? హూ వి హ్యావ్ ద ఫెలోషిప్, ఎవరితో మనం సావాసం కలిగి ఉన్నామండి? ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్, శాశ్వతమైన స్నేహితుడితోటి, దట్ ఈస్ ద జీసస్, యేసయ్య తోటి. వీఆర్ హ్యావింగ్ ద రిలేషన్షిప్ విత్ ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాము. విత్ జీసస్ క్రైస్ట్, యేసయ్యతో మనం సహవాసం కలిగి ఉన్నాము. విత్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నామండి. హల్లెలూయా, యేసయ్యకి స్తోత్రం అండి. హల్లెలూయా, జీసస్ ఇస్ కాలింగ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. యేసయ్య మన స్నేహితులుగా అంటున్నారండి. బట్ దేర్ ఈస్ వన్ క్లాజ్, మన క్లాజ్ పెట్టారండి ఇక్కడ యేసయ్య. ఒక ట్విస్ట్ అనేది పెట్టారండి. ఇఫ్ యు ఒబే మై కమాండ్మెంట్స్ ఐ విల్ కాల్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. నా ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నేను నిన్ను నా స్నేహితులు అంటాను అని చెప్తున్నారండి. వాట్ ఈస్ ద జీసస్ కమాండ్మెంట్స్? యేసయ్య ఆజ్ఞలు ఏంటి? వాట్ ఈస్ ద జీసస్ కమాండ్మెంట్స్? యేసయ్య ఆజ్ఞలు ఏంటండి? లవ్ యువర్ నైబర్, నీ పొరుగువారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్, నీ పొరుగువారిని ప్రేమించు. యేసయ్య ఆజ్ఞలు ఇవేనండి. డోంట్ డూ స్టీలింగ్, మరి దొంగతనం చేయొద్దు. డోంట్ డూ అడల్టరీ, వ్యభిచరించవద్దు. డోంట్ వాచ్ ద మూవీ, సినిమాలు చూడొద్దు. అండ్ డోంట్ వాచ్ ద సీరియల్స్, నాటికల్ని చూడొద్దు. డోంట్ లవ్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, ఈ లోకంలో ఉన్న లోకానుసారమైన జీవితాన్ని ప్రేమించొద్దు. అండ్ వాట్ ఈస్ ద జీసస్ కమాండ్మెంట్స్? ఇంకా యేసయ్య ఆజ్ఞలు ఏంటండి? డోంట్ డూ ద ఐడల్టరీ, విగ్రహాలను మీరు చేయొద్దండి. డోంట్ డూ ద ఫార్నికేషన్, జాగ్రత్త మీరు చేయొద్దండి. డోంట్
టేక్ యువర్ డోంట్ లవ్ యువర్ హస్బెండ్ ఫ్రెండ్ ఆర్ అనదర్ వైఫ్ ఫ్రెండ్. మరి నీ పొరుగువాని భార్య అయినా నీ పొరుగువాని భర్తనైనా కూడా ఆశించొద్దండి. దిస్ ఈస్ ఆల్ ద జీసస్ కమాండ్మెంట్స్. ఇవన్నీ యేసయ్య ఆజ్ఞలండి. హానర్ యువర్ మదర్ అండ్ ద ఫాదర్. నీకు తండ్రిని నీ తల్లిని సన్మానించండి. ఐఎమ్ ఓన్లీ యువర్ లార్డ్, వర్షిప్ మీ ఓన్లీ. నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి, నేనే నీ దేవునని యేసయ్య చెప్తూ ఉన్నారండి. ద మెయిన్ కమాండ్మెంట్ ఆన్ ద బైబిల్, మరి ప్రాముఖ్యమైన మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్ యువర్ నైబర్ యాజ్ ఐ లవ్డ్ యూ. మరి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని ఎలాగ ప్రేమించాలంటే యేసయ్య నిన్ను ఎలాగ ప్రేమించాడో అలాగా నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలని యేసయ్య చెప్తున్నాడండి. అదే సంపూర్ణమైన ఆజ్ఞగా కూడా మనము చూస్తూ ఉన్నామండి. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్ దట్ యు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ అని యేసయ్య చెప్తూ ఉన్నారండి. ఏమని చెప్తున్నారండి యేసయ్య? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుటయే నా ఆజ్ఞ. దట్స్ ఇట్. లవ్ యువర్ నైబర్. నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇఫ్ దే ఆర్ డన్ ద ఎనీథింగ్ అగైనెస్ట్ యూ, నీకు ఏదన్నా వాళ్ళు హాని చేసినప్పటికీ యూ లవ్ దెమ్, వాళ్ళని ప్రేమించు. ఇఫ్ దే స్పోకెన్ విక్డ్ వర్డ్స్ అబౌట్ యూ, నీ గురించి దుష్ట మాటలు పలికినప్పుడు లవ్ దెమ్, వాళ్ళని నువ్వు ప్రేమించు. ఇఫ్ దే ఆర్ హంగ్రీ, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు గివ్ దెమ్ ఫుడ్, వాళ్ళకి భోజనం పెట్టు. ఇఫ్ దే ఆర్ థర్స్టీ, వాళ్ళతో నీళ్ళు కావాలన్నప్పుడు గివ్ దెమ్ వాటర్, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి. దిస్ ఓన్లీ జీసస్ సేస్. ఇదే చెప్తున్నాడండి యేసయ్య. దిస్ ఓన్లీ జీసస్ సేస్. ఇదేనంటే యేసయ్య చెప్పేది. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద జీసస్. ఇవేనంటే యేసయ్య ఆజ్ఞలు. వి మస్ట్ ఫాలో ఇన్ అవర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా, ఇవన్నీ ఆజ్ఞలు మనం పాటించాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ అస్ టుడే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపుతూ ఉన్నారండి. సో టుడే మన ఈ టాపిక్ ఇక్కడ ఉన్నామండి. టుడే వీఆర్ ఇన్ ద ఫ్రెండ్షిప్. మనం ఎక్కడున్నామండి? ఈ స్నేహం గురించి మనం ఉన్నాం కదండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో నౌ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూడబోతున్నామండి. మెనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్. అనేక మంది నీకు స్నేహితులు ఉండొచ్చు. దే ఆర్ రెడీ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. కొంతమంది వాళ్ళలో సమ్మార్, కొంతమంది దే వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పతనం చేసే స్నేహితులు కూడా ఉంటారండి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇఫ్ యూ ఒబే ద జీసస్, యేసయ్యకి నువ్వు లోబడి ఉంటే యూ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు తీసుకున్నప్పుడు హీ విల్ రైట్ యూ ఏ గుడ్ పాత్. నేను ఎలాగ నడిపిస్తాడంటేనండి, మంచి దారిలో నేను నడిపిస్తాడండి. హీ విల్ లీడ్ యూ యాజ్ ఎ వండర్ఫుల్ పాత్. అద్భుతమైన దారిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడండి. హోలీ స్పిరిట్ గాడ్ విల్ టీచ్ యూ. పరిశుద్ధాత్మ దేవునికి తెలుపుతాడంటే హూమ్ యూ హ్యావ్ టు డూ ద ఫ్రెండ్షిప్, నువ్వు ఎవరితో స్నేహం చేయాలి. హూమ్ యూ షుడ్ నాట్ డూ ద ఫ్రెండ్షిప్, నువ్వు ఎవరితో స్నేహం చేయకూడదని హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ యూ. పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడండి. బికాజ్ ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ టు అస్. మనకు పరిశుద్ధాత్మ దేవుడు మంచి స్నేహితుడై ఉన్నారండి. వండర్ఫుల్ ఫ్రెండ్, అద్భుతమైన స్నేహితుడు అండి. దిస్ ఆల్ ఆర్ ద హెవెన్ ఫ్రెండ్ టు అస్. వీళ్ళందరూ ఎవరంటే దిస్ ట్రినిటీ ఆఫ్ గాడ్, త్రియేక దేవుడు. దే జీసస్, యేసయ్య, ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు, ట్రినిటీ ఆఫ్ ద త్రియేక దేవుడు. దే ఆర్ అవర్ గుడ్ ఫ్రెండ్స్. మన మంచి స్నేహితులై ఉన్నారండి. వాళ్ళు ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్స్, శాశ్వతమైన స్నేహితులుగా ఉన్నారండి ఈరోజు వాళ్ళు. టుడే, ఈరోజు ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, దే గివెన్ సమ్ ప్రామిస్ టు యూ. నీకు ఏదన్నా ప్రామిస్ చేసి, ఏదైనా వాగ్దానం ఇచ్చి, సో దే డస్ నాట్ కంప్లీట్ దట్ కమిట్మెంట్. వాళ్ళు ఇచ్చిన ఆ కమిట్మెంట్ పైన వాళ్ళు నిలబడలేకపోయారేమోనండి. సో యూ ఆర్ థింకింగ్, నువ్వు అనుకుంటున్నావేమో దే ఆర్ డిసీవ్డ్ యూ, నిన్ను మోసగిచ్చేసారు వాళ్ళు. సో దే వాజ్ టేకెన్ ఆల్ యువర్ మనీ, నీ డబ్బులని వాళ్ళు తీసేసుకొని దే వాజ్ డిసీవ్డ్ యూ, నేను మోసగిచ్చారని నువ్వు చాలా బాధతో ఉన్నావేమో. డోంట్ వరీ, బాధపడక్కర్లేదు. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్, కొంతమంది ఎలా ఉన్నారంటే ఐ డోంట్ హ్యావ్ ద ఫ్రెండ్స్, స్నేహితులు లేరు అంటూ ఉంటారండి. యూనో, మీకు తెలుసా, మై ఎగ్జాంపుల్, నా గురించి నేను చెప్తున్నాను. మై టెస్టిమనీ, నా సాక్ష్యంలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. నాకెవరు స్నేహితులు లేరండి. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. నాకు అందరు స్నేహితులే. ఇన్ ఫేస్బుక్లో ఉన్నారు. బట్ ఐ వోంట్ టాక్ విత్ ఎనీవన్. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనండి. ఐ హ్యావ్ ద ఫ్రెండ్స్, నాకు స్నేహితులు ఉన్నారు. బట్ ఐ వోంట్ టాక్ విత్ దెమ్, ఐ వోంట్ స్పెండ్ టైం విత్ దెమ్ మోర్. ఎక్కువ వాళ్ళతో నేను మాట్లాడము, ఎక్కువ గడపడము నేను చేయలేనండి. బికాజ్ ఎందుకంటే ఐ హ్యావ్ ద ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్ ఈజ్ విత్ మీ. నాతోటి ఎవరున్నారంటే శాశ్వతమైన స్నేహం కలిగిన స్నేహితుడు ఉన్నాడండి. ఆల్రెడీ ఈజ్ ఇన్ మీ, ఆల్రెడీ నాలో ఉన్నానండి ఆయన. హూ ఇస్ హీ? ఎవరండి? జీసస్, యేసయ్య అండి.
జీసస్ యేసయ్య అండి. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్. యేసయ్య నా స్నేహితుడు అండి. జీసస్ ఈజ్ మై ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. మరి ఎవరండి యేసయ్య? మరి శాశ్వతమైన స్నేహితుడు అండి నాకు. నాట్ ఓన్లీ మీ, నాకే కాదు, ఫర్ యూ ఆల్సో, మీకు కూడా, ఫర్ ఆల్ దిస్ వరల్డ్ పీపుల్, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ, ఆల్ ద మ్యాన్ కైండ్, ఈ మానవాళ్ళందరికీ దేర్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనే కాదు, ఇన్ హెవెన్, పరలోకంలో కూడా దేర్ ఈస్ అ వండర్ఫుల్ ఆసమ్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మన గురించి శాశ్వతమైన స్నేహితుడు పరలోకంలో మన గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి. దట్ ఈస్ జీసస్. అది యేసయ్య అండి. సో ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. అందుకే నువ్వు యేసయ్యలో ప్రేమలో పడిపోని నేను చెప్తూ ఉన్నానండి. యేసయ్యతో నువ్వు ప్రేమలో పడిపోమని నేను నీకు చెప్తూ ఉన్నానండి. జీసస్ ఈజ్ ద ఎటర్నిటీ ఫ్రెండ్ టు అస్. యేసయ్య ఎవరంటే మనకు నిత్య జీవం ఇచ్చే స్నేహితుడై ఉన్నారండి. ఇన్ దిస్ వరల్డ్ నో వన్ విల్ నాట్ గివ్ యూ ఎటర్నిటీ మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా, ఈ లోకంలో ఎవరు కూడా నీకు నిత్య జీవం ఇవ్వలేరండి. నో వన్ కెనాట్ గివ్ యూ. ఎవరు కూడా నీకు ఇవ్వలేరండి. ఈజ్ ఎనీ ఫ్రెండ్ క్యాన్ గివ్ యూ ద ఎటర్నిటీ? ఎవరైనా ఇవ్వగలుగుతారా అండి? ఐ ఛాలెంజ్. ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. ఫస్ట్ పాయింట్ నేను అడిగాను, ఈజ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ విల్ డై ఫర్ యూ? ఎవరైనా నీ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెడతాడా, ప్రాణం పెట్టగలదా అని నేను అడిగాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఛాలెంజ్. అది నా మొదటి ఛాలెంజ్. అది సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే, ఎనీబడీ క్యాన్ టేక్ యూ ఎటర్నిటీ? ఎవరైనా నిత్య జీవాన్ని తీసుకెళ్ళగలుగుతారా? ఆర్ జీసస్ యు నో దట్ ఎటర్నిటీ లైఫ్, నీకు ఎవరైనా ఎటర్నిటీ లైఫ్ ఎవరైనా ఇవ్వగలుగుతారా అండి? నిత్య జీవం నీకు ఎవరైనా ఇవ్వగలుగుతారా అండి? ఎనీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ, ఎవరైనా సరే, నీ స్నేహితురాలు ఎవరైనా సరే, క్యాన్ గివ్ యూ ద ఎటర్నిటీ లైఫ్, నీకు నిత్య జీవం ఇవ్వగలుగుతారా అండి? ఎనీబడి క్యాన్ గివ్, ఎవరైనా ఇవ్వగలుగుతారా? నాట్ ఓన్లీ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులే కాదండి, యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, నీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితులు అండి, ప్రాణ స్నేహితులై కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎవరన్నా నీ గురించి వాళ్ళు నిత్య జీవం ఇవ్వగలుగుతారా అండి? ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో దే విల్ లీడ్ యూ ఏ రైట్ వే, నేను మంచిగా వాళ్ళు నడిపిస్తారేమోనండి. దే విల్ సే ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నీతో నేను ఎప్పటికీ ఉంటానని చెప్తారండి. బట్ సమ్ పీపుల్ లీవ్ ఇన్ ద మిడిల్, కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఫ్రెండ్స్, స్నేహితుల గురించి నేను చెప్తున్నానండి. సమ్ ఫ్రెండ్స్, కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే దే విల్ అడిక్ట్ యూ ఫర్ ద వరల్డీ నేచర్, లోకానుసారమైన జీవితానికి నిన్ను బానిసగా చేసేస్తూ ఉంటారండి. యూ వోంట్ డ్రింక్, నువ్వు తాగవు, బట్ దే విల్ టీచ్ యూ హౌ టు డ్రింక్. వాళ్ళు ఏం నేర్పిస్తారంటే నువ్వు తాగుడు ఎలా తాగాలని నేర్పిస్తారు. యూ వోంట్ సీ ద మూవీస్, నువ్వు సినిమాలు చూడవు, దే విల్ టీచ్ యూ హౌ టు సీ ద మూవీస్, నువ్వు సినిమాలు ఎలాగ చూడాలని వాళ్ళు నేర్పిస్తారండి. సమ్ బ్యాడ్ ఫ్రెండ్స్, చెడు స్నేహితులు ఎలా ఉంటారండి. యూ వోంట్ స్మోక్, నువ్వు పొగ పీల్చవు, దే విల్ సే దట్ హౌ టు స్మోక్, ఎలాగ నువ్వు పొగ పీల్చాలనేది దే విల్ టీచ్ యూ, వాళ్ళకి నేర్పిస్తారండి. యూ వోంట్ సీ ద అడల్ట్ మూవీస్, నువ్వు లైంగికమైన సినిమాలు చూడవు, బట్ దే విల్ అడిక్ట్ యూ, నిన్ను వాళ్ళు ఆకర్షింపచేస్తారు. దే విల్ టీచ్ యూ హౌ టు సీ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలు ఎలా చూడాలనేది వాళ్ళు నేర్పిస్తారండి. యూ వోంట్ సీ ద గర్ల్స్ అవుట్ సైడ్, అమ్మాయిని నువ్వు చూడవు, యూ విల్ నాట్ మేక్ దేమ్ క్రై, వాళ్ళని నువ్వు ఏడిపించావు. బట్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్, కళాశాల స్నేహితులు కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్, మరి స్కూల్లో ఉండే స్నేహితులు కావచ్చు, ఆర్ యువర్ జాబ్ ప్లేసెస్, మరి నువ్వు వెళ్ళే ఉద్యోగ స్థలాలు కావచ్చు, యువర్ కొలీగ్స్, నువ్వున్న పని చేస్తున్న అక్కడ ఉన్న ఉద్యోగులు కావచ్చు, హూ ఎవర్ దేర్, వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి. దే విల్ టీచ్ యూ హౌ టు డిస్ట్రాయ్ ఏ గర్ల్ లైఫ్, ఎలాగ ఒక అమ్మాయి జీవితాన్ని పతనం చేయాలనేది నేర్పిస్తారండి. బ్యాడ్ ఫ్రెండ్షిప్, చెడు స్నేహితులు అండి. హౌ టు డిస్ట్రాయ్ ద బాయ్ లైఫ్, అబ్బాయి జీవితం ఎలా పతనం చేయాలని దే విల్ లర్న్ గర్ల్స్, అమ్మాయిలకు నేర్పిస్తూ ఉంటారండి. దే విల్ టీచ్ యూ, యూ వాంట్ టు సీ ద, యూ వాంట్ లుక్ అప్ ద గర్ల్స్, యూ వాంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్, వాళ్ళతో నువ్వు ప్రేమలో పడడం ఇష్టం కాదు, అలాగే వాళ్ళని నేను ఆకర్షింపజేయడం ఇష్టం కాదు, బట్ దే విల్ టీచ్ యూ, వాళ్ళు నీకు వచ్చి చెప్తారు, అరే నువ్వు తెలుసు, యూ నో, నీకు తెలుసా, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ దిస్ సోల్, ఈ లోకంలో ఆనందించాలి, వీ హ్యావ్ టు ఎంజాయ్ విత్ గర్ల్స్, అమ్మాయితో మనం ఆనందించాలి. సో దే విల్ అట్రాక్ట్ టువర్డ్స్ దెమ్, వాళ్ళ మీదకి ఆకర్షితులుగా చేసేస్తారండి. ఫైనల్లీ స్పాయిల్స్, ఏమవుతుంది మీ జీవితం అండి? ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోతుందండి. ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోతుందండి. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఇస్ దేర్, అందుకే చెడు స్నేహం ఉంది. సో దిస్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్స్ బై ద డిమోన్స్ ఓన్లీ. ఈ చెడు స్నేహం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అపవాది దగ్గర నుంచి మొదలవుతుందండి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్, నువ్వు అది గుర్తించాలి. హూమ్ యూ ఆర్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్ టుడే, నువ్వు స్నేహం ఎవరితో చేస్తున్నావని గుర్తించాలి. ఏ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు ఎలా ఉంటారంటే దే విల్ స్పిరిచువల్లీ గైడ్ యూ, ఆత్మీయంగా నేను నడిపిస్తారు. దే విల్ స్పిరిచువల్లీ టీచ్ యూ మెనీ థింగ్స్, ఆత్మీయంగా నీకు ఎన్నో మాటలు నేర్పిస్తారండి వాళ్ళు. దే స్పిరిచువల్లీ గ్రోన్ అప్ యూ ఇన్ జీసస్, యేసయ్యలో నేను ఇంకా ఆత్మీయంగా ఇంకా పైకి లేవనెత్తుతారండి.
They'll spiritually give you the wonderful eternity guidance. మరి ఎలాగ నిత్య జీవానికి వెళ్ళాలనేసి వాళ్ళు నీకు సహకారంగా, వాళ్ళు సహాయకరంగా వాళ్ళు నిన్ను నేర్పిస్తారండి. దేర్ ఇస్ ద స్పిరిచువల్ ఫ్రెండ్షిప్. ఇది ఎలాగ ఉంటుంది అంటే ఆత్మీయమైన స్నేహం ఇలా ఉంటుందండి. వరల్డ్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్. లోకానుసారమైన స్నేహం అయితే అలా ఉంటుందండి. సో టుడే వాట్ యూ చూజన్, ఈరోజు నువ్వు ఏది ఎన్నుకుంటావు, దట్ ఈస్ యువర్ చాయిస్. అది నీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను. సో ఎటర్నిటీ ఫ్రెండ్ వీ హ్యావ్. మనకు ఎవరున్నారు అని అంటే ఎటర్నిటీ ఫ్రెండ్ ఉన్నాడండి. నిత్య జీవం ఇచ్చే యేసయ్య మనకు ఉన్నాడండి. నో వన్ విల్ నాట్ గివ్ యూ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఎటర్నిటీ. ఎవ్వరు కూడా నిత్య జీవం అనేది నీకు ఇవ్వలేరండి. నో గాడ్స్, ఏ దేవుళ్ళు అనేవాళ్ళు, నో గాడ్నెస్, ఏ దేవతలు అనేవాళ్ళు, నో వన్ కెనాట్ గివ్ యూ ద ఎటర్నిటీ. ఎవ్వరు కూడా నీకు నిత్య జీవం ఇవ్వలేరండి. ఓన్లీ ఇన్ జీసస్, యేసయ్యలోనే దేర్ ఇస్ ద ఎటర్నిటీ, నిత్య జీవం అనేది ఉందండి. దట్ ఎటర్నిటీ గాడ్, వెన్ యూ ఇన్వైట్ హిమ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలోనికి ఆ నిత్య జీవం ఇచ్చే ఆ యేసయ్య నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దీవెన పొందిన వ్యక్తివి. మై డియర్ సిస్టర్, నా సహోదరి, మై డియర్ బ్రదర్, నా సహోదరుడు, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దీవెన పొందిన వ్యక్తివి. దీవెన పొందిన అబ్బాయిగా నువ్వు జీవిస్తారండి. ఎటర్నిటీ గాడ్, నిత్య జీవం ఇచ్చేది ఎవరు కాదండి, జీసస్ అండి, యేసయ్యనేనండి. సో యూ డూ ద ఫ్రెండ్షిప్ విత్ ఎటర్నిటీ గాడ్. ఎవరైతే నిత్య జీవం ఇస్తారో ఆ దేవునితో స్నేహం చేయండి. జీసస్ ఈజ్ ద ట్రూ ఎటర్నిటీ. యేసయ్య ఎవరంటే నిత్య జీవం ఇచ్చేవాడండి. సో దట్ ఎటర్నిటీ జీసస్, ఆ నిత్య జీవం ఇచ్చే యేసయ్య టుడే హీస్ కాలింగ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. మరి ఈ నిత్య జీవం ఇచ్చే యేసయ్య ఈరోజు మనల్ని స్నేహితురాలుగా పిలుస్తూ ఉన్నారండి. కమ్ టు మీ, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నారండి. సో టుడే యూ హ్యావ్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అందుకే ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలండి. యూ హ్యావ్ టు అగ్రీ. నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు ఒబే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే లోపడాలి. హూమ్ యూ హ్యావ్ టు ఒబే. ఎవరికి నువ్వు లోపడాలండి? వరల్డ్ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహానికి, బ్యాడ్ ఫ్రెండ్షిప్, చెడు స్నేహితులుగా, నో. గుడ్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహానికి, అండ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి యూ హ్యావ్ టు ఒబే. నువ్వు లోపడాలండి. హల్లెలూయా. నువ్వు లోపడాలంటే వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటకి మీరు లోపడితే యూ విల్ గో టు ద ఎటర్నిటీ. నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. యూ విల్ మీట్ ద ఎటర్నిటీ. ఎటర్నిటీలో నువ్వు అడుగు పెడతావు, నిత్య జీవం నువ్వు అడుగు పెడతావు. దట్ ఎటర్నిటీ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఆ నిత్య జీవం ఎవరో కాదండి, యేసయ్యనేనండి. You'll meet that Jesus in eternity. యేసయ్యని నువ్వు నిత్య జీవంలో కలుసుకుంటావు. ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలోకి, when you ask Jesus to come and lead your life, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యేసయ్యని నీ హృదయంలోకి రమ్మని నువ్వు పిలిస్తే, జీసస్ యు ఆర్ మై ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. యేసయ్య నువ్వే నా నిజమైన స్నేహితుడివి. యు ఆర్ మై ట్రూ ఎటర్నిటీ ఫ్రెండ్. నిత్య జీవం ఇచ్చే నా యేసయ్య, నా స్నేహితుడు నువ్వే. కమ్ టు మై లైఫ్, నా జీవితంలోనికి రా. లీడ్ మీ, నన్ను నడిపించండి. గైడ్ మీ, నన్ను గైడ్ చేయండి. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ మై జీసస్. యేసయ్య నాకు నీ స్నేహం కావాలని అడగండి. జీసస్ విల్ కమ్ అపాన్ యూ. యేసయ్య నీలోకి వచ్చి అండ్ జీసస్ విల్ లీడ్ యూ. యేసయ్య నీ నడిపిస్తారండి. ఏ ట్రూ గుడ్ ఫ్రెండ్ వీ హ్యావ్. మంచి నిజమైన స్నేహితులు మనకు ఉన్నారండి. దట్ ఈస్ జీసస్. అది యేసయ్య అండి. ఎటర్నిటీ గాడ్, మన నిత్య జీవం కలిగిన దేవుడు, హీస్ కాలింగ్ యూ యాజ్ ఎ టుడే ఫ్రెండ్. ఒకసారి మీరు ఆలోచించాలి. అలాగే నిత్య జీవం కలిగి ఉన్న దేవుడు, నిత్య జీవం కలిగిన యేసయ్య ఈరోజు నిన్ను స్నేహితుడుగా రమ్మని పిలుస్తున్నాడు. నిన్ను స్నేహితులుగా రమ్మని నిన్ను జీవితంలోకి పిలుస్తున్నాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా, వై ఆర్ వెయిటింగ్? ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారండి? డోంట్ వెయిట్ ఫర్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్. అందుకే చెప్తున్నాను, ఈ లోకానుసారమైన స్నేహం వైపు పరుగులు ఎడుతుంటాయి. డోంట్ ఫాలన్ ఫర్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్. లోకానుసారమైన స్నేహం కావాలని పరుగులు ఎడొద్దండి. హూమ్ యూ హ్యావ్ టు వెయిట్. ఈరోజు నువ్వు ఎవరి గురించి ఎదురు చూడాలంటే, హూమ్ యూ హ్యావ్ టు డూ ద ఫ్రెండ్షిప్. నువ్వు ఎవరితో స్నేహం చేయాలంటే జీసస్, యేసయ్యతో స్నేహం చేయాలండి. ఎటర్నిటీ ఫ్రెండ్షిప్, నిత్య జీవం ఇచ్చే యేసయ్యతోటి నువ్వు స్నేహం చేయాలండి. You have to do the friendship with Jesus only. యేసయ్యతో స్నేహం చేయాలండి. You can do the good friendship in here in this world. ఈ లోకంలో నువ్వు మంచి స్నేహం చేయొచ్చు అండి. You can do the good friendship. మంచి స్నేహం నువ్వు చేయొచ్చు. బట్ కానీ బీ కేర్ఫుల్, జాగ్రత్త. బికాస్ ఎందుకంటే డీమోన్ ట్రై టు స్వాలో యూ ఆల్వేస్. ఎందుకంటే అపవాది ఎప్పుడు నిన్ను మింగుదామా అని చూస్తూ ఉంటాడండి. హీ విల్ కమ్ త్రూ బై ద ఫ్రెండ్స్ టు, స్నేహితుల ద్వారా కూడా వచ్చేస్తాడండి. అఫ్ కోర్స్ బై ద గర్ల్స్ అండ్ బై ద బాయ్స్, అబ్బాయిల ద్వారా అమ్మాయిల ద్వారా కూడా వచ్చేస్తాడండి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, జాగ్రత్త. డిమోన్
ట్రై టు స్వాలో యూ ఆల్వేస్. ఎప్పుడు నిన్ను మింగుదామని వాడు సిద్ధంగా ఉంటాడండి. సో యు బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇఫ్ యు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని, వెన్ యూ కాల్ ద జీసస్ యాజ్ యువర్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో యేసయ్యని స్నేహితుడుగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఏమవుతుంది అంటే, యు నో ద డిమోనిక్ ఫోర్సెస్, అపవాది ఫోర్సులు కానీ, అపవాది క్రియలు కానీ, ఆ డిమోనిక్ నేచర్, అపవాది స్వభావం కానీ, అండ్ డిమోన్ ట్రై టు స్వాలో యూ, అపవాది వాడు నిన్ను మింగుదామని గర్జించడానికి వచ్చి నిన్ను మింగుదామా అని వచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి? ఏమవుతుందండి? ద బ్యాడ్ ఫ్రెండ్షిప్ ట్రై టు స్వాలో యూ. మరి చెడు స్నేహము వచ్చి నిన్ను మింగివేయాలనుకున్నప్పుడు బ్యాడ్ పర్సన్స్ విల్ ట్రై టు స్వాలో యూ. చెడు స్నేహితులు, చెడు మిత్రులు వచ్చి నిన్ను మింగివేయాలనుకున్నప్పుడు హూ విల్ ప్రొటెక్ట్ యూ? ఎవరు కాపాడతారండి? ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. ఎవరండి? శాశ్వతమైన స్నేహితుడు నిన్ను కాపాడతాడండి. దట్ ఈస్ జీసస్. అది యేసయ్య అండి. నో యూర్ సెలబ్రేటింగ్ ద ఫ్రెండ్షిప్ డే, ఐ అగ్రీ. ఈరోజు నువ్వు మరి స్నేహం దినోత్సవం చేసుకుంటున్నావు, స్నేహితుల దినోత్సవం చేసుకుంటున్నావు. ఐఎమ్ నాట్ అగైనిస్ట్ దట్. నేనేం దానికి అగైనిస్ట్గా ఏం లేనండి. ఐ ఆల్సో హ్యావ్ ద ఫ్రెండ్స్. నాకు స్నేహితులు ఉన్నారు. ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద రిజాయిసింగ్. నేను కూడా ఆనందిస్తున్నాను. ఐ ఆల్సో విష్డ్ దెమ్. వాళ్ళని నేను కూడా విష్ చేశాను. దట్ ఈస్ నాట్ ద సిన్. అదేదో పాపం కాదండి. బట్ కానీ well listening, if they says any bad words to you, when you humble, when you obey, that is a bad thing. వాళ్ళు ఏదైనా చెడు మాటలు నీకు చెప్పినప్పుడు అవి విని నువ్వు నీ జీవితంలో ఆరంభిస్తే అదే నీ జీవితానికి ఏమవుతుందండి? పతనమైపోతుందండి. నీ జీవితంకి అదేమైపోతుందని, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ యంగ్ లైఫ్. నీ యంగ్ జీవితాన్ని, నీ యవ్వనం కలిగిన నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనం చేసేస్తుందండి. సో బీ కేర్ఫుల్. అందుకే జాగ్రత్తగా ఉండమని ద బైబిల్ సేస్, వాక్యం చెప్తూ ఉందండి. సో జీసస్ ఈజ్ యువర్ హెవెన్లీ ఫ్రెండ్. ఇంకోటి మనం చూడబోతున్నాం జాన్ 10th chapter 11th verse. ఇప్పుడు 2 points మనం చూసామండి. ఇప్పుడు జాన్ 10th chapter 11th verse మనం చూడబోతున్నాము. ఓకే, ఐ హ్యావ్ వన్ మోర్ ప్రీచ్. నాకు ఇంకొక వాక్యం కూడా ఉందండి. ఇన్ వన్ గ్రూప్, ఇంకో గ్రూప్లో కూడా ఒక వాక్యం ఉంది. దట్ ఈస్ తెలుగు అండి. ఓకే, జాన్ 10th chapter 11th verse. మరి అక్కడ యోహాను 11వ అధ్యాయం మనం చూద్దామండి. ఏ హెవెన్లీ ఫ్రెండ్, పరలోక స్నేహితుల గురించి మనం చూద్దామండి. మనం ఫస్ట్ పాయింట్ ఏం చూసామండి? ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్? మరి శాశ్వతమైన నీ స్నేహితుడు ఎవరు అనేది మొదటి పాయింట్ చూసామండి. సెకండ్ వన్, ఏ ఎటర్నిటీ ఫ్రెండ్, నిత్య జీవం ఇచ్చే స్నేహితుడి గురించి మనం చూసామండి. జీసస్ ఈజ్ యువర్ ఎటర్నిటీ. యేసయ్యని నిత్య జీవం నువ్వు తెలుసుకున్నావు. అండ్ థర్డ్ పాయింట్, ఏ హెవెన్లీ ఫ్రెండ్, పరలోక స్నేహితుడి గురించి మనం చూడబోతున్నామండి. 10th chapter 11th verse. John 10th chapter, yes, 11th verse. Okay. So now we are going to listen that the heavenly friendship, పరలోక స్నేహితుడి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నామండి. జీసస్ ఈజ్ ద హెవెన్లీ ఫ్రెండ్, పరలోక స్నేహితుడు అండి. ఇఫ్ యూ సపోజ్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. బిఫోర్ ఐ టేకెన్ ద వర్సెస్, నేను వర్సెస్ తీసుకోపోయే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. వన్ స్మాల్ పర్సన్ ఈస్ దేర్. ఒక చిన్న అబ్బాయి ఉన్నాడంటండి. సో హీ వాజ్ గ్రోన్ అప్, అతను ఎదుగుతూ ఉన్నాడంటండి. సో హీ గాట్ ద ఏజ్ 14, 15, 16 years. 14, 15, 16 years ఏజ్లోకి అబ్బాయి అడుగు పెట్టాడండి. సో హీ వాజ్ ద యంగ్. సో అతను యంగ్స్టర్ అండి. సో హీ బికమ్ నౌ వాట్ హీస్ హ్యాపెన్, ఏమైనాడండి? యంగ్ అయిపోయాడు, మరి యవనస్తుడు అయిపోయినాడండి. సో ఆఫ్టర్ ఒక రోజు ఏమైందంటే, హీ వాజ్ సిట్టెన్ అవుట్సైడ్ ఫ్రమ్ హిస్ హౌస్. మరి ఇంటికి బయట కూర్చొని ఉన్నాడండి. హీ సిట్టెన్ ఇన్ ద గార్డెన్. మరి అక్కడ గార్డెన్ అనేది ఉంది, తోట అనేది ఉంది. అక్కడ తను కూర్చొని హీ వాజ్ వెరీ అప్సెట్, ఎంతో బాధతో ఉన్నాడండి. సో ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ హిమ్. తన స్నేహితులందరూ చూస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ద క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ దే ఆర్ అబ్జర్వింగ్ హిమ్. అతన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో దే కేమ్ నియర్ టు హిమ్. అతని దగ్గరికి వచ్చారండి. వై యు ఆర్ సో సాడ్ రాహుల్? అతని పేరు రాహుల్ అంటే, ఎందుకు రాహుల్ అంత బాధగా ఉన్నావు నువ్వు? వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైంది? యూర్ సో హ్యాపీ నా, చాలా సంతోషంగా ఉన్నావు కదా. నౌ ద స్కూల్స్ ఆర్ నాట్ దేర్. మరి బళ్ళు అనేవి ఏమీ లేవు. కాలేజెస్ ఆర్ క్లోజ్డ్. కాలేజెస్ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. వై యూర్ సో సాడ్? ఎందుకంత బాధగా ఉన్నావు? సో హీ వాజ్ క్రయింగ్ ఏ
లాట్ అతను చాలా బాధపడుతూ ఉన్నాడండి. హీస్ హ్యావింగ్ ద మిలియన్స్ ఆఫ్ ద ఫ్రెండ్స్. అతనికి ఎంతమంది స్నేహితులు ఉన్నారంటే తెలుసా అండి? మిలియన్స్లో ఉన్నారంట స్నేహితులు. మెనీ ఫ్రెండ్స్, ఎంతో మంది స్నేహితులు మిలియన్స్లో ఉన్నారంట. ఈవెన్ గర్ల్స్, అమ్మాయిలలో కూడా అంతేమంది ఉన్నారంట అండి అతనికి. బట్ హీస్ వెరీ లాట్, ఎంతో బాధపడుతూ ఉన్నాడంటండి. బికాస్ ఆఫ్ సమ్ ఫ్రెండ్స్ హిస్ హార్ట్ ఈస్ బ్రోకెన్. కొంతమంది స్నేహితుల ద్వారా అతని హృదయం పగిలిపోయి ఉందంటండి. బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్ ఫ్రెండ్స్ హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్. స్వార్థపూరితమైన స్నేహం అనేది ఉంటుందండి. ఆ స్వార్థపూరితమైన స్నేహం ఎప్పుడైతే అతను స్నేహించినాడో దాని ద్వారా కూడా అతని హృదయం పగిలిపోయి ఉందంటండి. బికాస్ ఆఫ్ దట్ లస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్. మరి కామం కోసమే స్నేహం చేసే వాళ్ళు ఉంటారండి. కామ కోరికలు తీర్చుకోవాలని స్నేహం చేసే స్నేహితులు ఉంటారు. స్నేహితులలో అబ్బాయిలలో కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. సో హిస్ హార్ట్ ఈస్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ దెమ్ టూ. వాళ్ళ ద్వారా కూడా అతని హృదయం పగిలిపోయి ఉందంటండి. ఈ 3 persons ద్వారా అతని హృదయం పగిలిపోయి ఉందంటండి. సో ఫోర్త్ థింగ్, మనీ మైండెడ్ ఫ్రెండ్షిప్. మరి డబ్బుల కోసం స్నేహం చేసే స్నేహితులు కూడా ఉంటారండి. ఓన్లీ దే లవ్ ఓన్లీ ఫర్ ఇఫ్ యు ఆర్ ద రిచ్. నువ్వు ధనవంతుడుగా ఉంటేనే నేను స్నేహం చేస్తారండి. ధనవంతురాలుగా నువ్వు లేకున్నా, ధనవంతుడు నువ్వు లేకపోయినా దే విల్ త్రో యూ, వాళ్ళు వదిలేస్తారండి నిన్ను. సో సేమ్ లైక్ దట్. అలాగనే రాహుల్ జీవితంలో కూడా మనీ మైండెడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. మరి డబ్బుల కోసం స్నేహం చేసే స్నేహితులు కూడా ఉన్నారంటండి. సో దే వాజ్ లీవ్డ్ హిమ్ అలోన్. వాళ్ళందరూ అతన్ని వదిలేసి వెళ్ళిపోయినారంటండి. ఈ పర్సన్స్ వాళ్ళందరూ అతన్ని వదిలేసి వెళ్ళిపోయినారంటండి. సో హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్ మై డియర్ ఫ్రెండ్స్. మరి అతని హృదయం బద్దలైపోయిందండి, పగిలిపోయిందండి. హౌ మెనీ టైమ్స్ ఇట్ వాజ్ బ్రోకెన్? ఎన్నిసార్లు బద్దలైపోయిందండి? బికాస్ ఆఫ్ ద 4 persons. ఈ నలుగురితోటి హిస్ హార్ట్ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. చాలా భయంకరంగా అతని హృదయం పగిలిపోయిందంటండి. సో హీ వాజ్ క్రైయింగ్ ఏ లాట్. ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. హీస్ వీపింగ్ ఏ లాట్. ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. హిస్ ఫ్రెండ్స్ అతని స్నేహితులు అడిగితే హిస్ నాట్ సేస్ ఎనీథింగ్. అతను ఏం చెప్పట్లేదండి. హిస్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్ టు. అతను తన నోరు కూడా తెరచట్లేదండి. హీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అతనికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. హిస్ ఫ్రెండ్స్ ఆర్ కాలింగ్ హిమ్. అతను పిలుస్తున్నారు, రాహుల్ గెటప్, రాహుల్ లే అంటున్నారు. బట్ హీ వాజ్ నాట్ వేకప్. అతను లేవట్లేదు. హిస్ హార్ట్ వాజ్ బ్రోకెన్. అతని హృదయం పగిలిపోయి ఉంది. సో ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ లెఫ్ట్ హిమ్. అతని స్నేహితులందరూ వదిలేసి వెళ్ళిపోయారండి. ఇట్స్ బికమ్ ద నైట్ టైమ్. అది మధ్యరాత్రి అయిపోయిందండి. హీ వాజ్ సిట్టింగ్ ఇన్ దట్ గార్డెన్ ఓన్లీ. అక్కడే కూర్చొని ఉన్నాడండి. హీ డోంట్ హ్యావ్ ద పేరెంట్స్. అతని తల్లిదండ్రులు లేరు. దే వాజ్ గాన్ సమ్ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. వాళ్ళందరూ బిజినెస్ లో బిజీగా ఉంటారు. ఊటీ కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళిపోయారండి. సో హీ వాజ్ అలోన్ అట్ హౌస్. అతను ఒంటరిగా ఇంట్లో ఉన్నాడండి. దట్ రాహుల్, ఆ యవనస్తుడు, హీ వాజ్ అలోన్ అట్ హౌస్. మరి హోలీ స్పిరిట్ గాడ్ టోల్డ్ మీ టు టీచ్. హోలీ స్పిరిట్ గాడ్ గివెన్ మీ దిస్ ఎగ్జాంపుల్ టు సే అబౌట్ ద హెవెన్లీ ఫ్రెండ్. పరలోక స్నేహితుడి గురించి ఈ ఎగ్జాంపుల్ తీసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిపారండి. బైబిల్ వర్డ్స్ కాకుండా ఈ ఎగ్జాంపుల్తో చెప్పమని చెప్పారండి. సో నేను ఇలాగ చెప్తున్నాను. సో వాట్ ఈస్ హ్యాపెన్? హీస్ అలోన్ అట్ హౌస్. ఒంటరితనంగా ఉన్నాడండి. సో హీస్ క్రైయింగ్ ఎ లాట్. ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడండి. ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఇస్ లెఫ్ట్ హిమ్. అందరూ వదిలేశారండి. హీ గాట్ ద యాంగ్రీ అపాన్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్. లోకానుసారమైన స్నేహం పైన అతని కోపం వచ్చేసిందండి. సో హీ వాంట్ టు ఎండ్ అప్ హిస్ లైఫ్. అతని జీవితాన్ని అతను ముగించేయాలనుకున్నాడండి. హీ టేకెన్ వన్ మిర్రర్ పీస్. ఒక మిర్రర్ అద్దాన్ని పగలగొట్టేసి ఆ మిర్రర్ పీస్ తీసుకొని హీ వాంట్ టు బ్రేకప్. అతను ఇలాగ కోసేసుకోవాలని సిద్ధపడినాడండి. హీ టేకెన్ ద నైఫ్. ఒక కత్తిని తెచ్చుకున్నాడు. అండ్ హీ కెప్ట్ ఆన్ ద టేబుల్. ఆ టేబుల్ పైన అది పెట్టుకున్నాడు. అండ్ హీ వాజ్ రెడీ టు హ్యాంగ్ అప్ హిస్ సెల్ఫ్. అతను ఉరేసుకోవడానికి కూడా అన్ని సిద్ధం చేసుకున్నాడు. బికాస్ హీ వాజ్ డిస్టర్బ్డ్. అతను ఏమైపోయినాడు? హీ వాజ్ బ్రోకెన్. అతను మనసు ఏమైపోయింది? పగిలిపోయిందండి. అపాన్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్. లోకానుసారమైన స్నేహం చూసి, లోకానుసారమైన స్నేహితులు చూసి అతని హృదయం బద్దలైపోయిందండి. సో హీ వాజ్ అరేంజ్డ్ టు డూ ద ఆల్ ద కమిట్మెంట్ ఆఫ్ ద సూసైడ్. ఆత్మహత్య చేసుకోవాలని అతను సిద్ధపడినాడండి. హీ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అన్ని సిద్ధం చేసుకున్నాడండి. నైఫ్, కత్తి పెట్టుకున్నాడండి. మిర్రర్ పీస్, మరి అద్దం పగలగొట్టేసి ఆ మిర్రర్ పీస్ కూడా సిద్ధం చేసుకున్నాడండి. హ్యాంగింగ్ రోప్, మరి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఉరిని కూడా సిద్ధం చేసుకున్నాడండి. ఎవ్రీథింగ్ హీ ప్రిపేర్డ్. అన్ని ప్రిపేర్ చేసుకున్నాడండి. సో హిస్ టీయర్స్ ఆర్ ఫాలింగ్. కళనీళ్ళు కారిపోతూ ఉన్నాయండి. సో హీస్ ఎ క్రిస్టియన్. అతను ఎవరంటే క్రైస్తవుడు అండి.
సో వాట్ హీ వాజ్ డన్, అతను ఏం చేసిందంటే వెన్ హీ వాజ్ ఎండ్ అప్ హిస్ లైఫ్, ఇక చనిపోతున్నాను కదా, ఐ విల్ డూ ద లాస్ట్ ప్రేయర్, నేను చివరి ప్రార్థన నేను చేస్తాను అని చెప్పేసి హీ వాజ్ నీల్ డౌన్. అక్కడ ఉన్న స్థలంలోనే హీ వాజ్ నీల్ డౌన్, మరి మోకాలు ఉండి హీ స్టార్టెడ్ వీపింగ్, కన్నీరు కారుస్తున్నాడండి. హీ స్టార్టెడ్ వీపింగ్, కన్నీరు కారుస్తున్నాడండి. హౌ మచ్ హీస్ వీపింగ్ ఐ కెనాట్ సే, ఎంతగా కన్నీరు కాసి నేను చెప్పలేనండి. సడన్లీ అప్పుడు ఏమైందంటే ద విండోస్ ఆర్ ఓపెన్డ్, ఒక్కసారిగా ఏమైందంటే కిటికీలు తెరుచుకున్నాయండి. ఇట్ వాజ్ మిడ్ నైట్, మధ్యరాత్రి అండి. ఇట్ వాజ్ అరౌండ్ ద 2 o'clock, 3 o'clock, 3 గంటల ప్రాంతంలో ద విండోస్ వర్ ఓపెన్డ్. మరి ఏమైందంటే కిటికీలు తెరుచుకున్నాయండి. ఇన్ దట్ విండో, ఆ విండో ఓపెన్ అవుతుంది. హీ వాజ్ రియడ్, భయపడిపోయాడు. హీ వాజ్ అఫ్రైడ్, అతను గజ 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 వణికిపోయాడు. హీ వాజ్ షేకెన్, భయపడిపోయాడు. సో అప్పుడు ఏమైందంటే అగైన్ హీ క్లోజ్ దట్ విండో, ఆ క్లోజ్ చేసేసి వచ్చేసి ఆ తలుపుల్ని మరి ఆ కిటికీలను క్లోజ్ చేసి హీ వాజ్ సిట్టింగ్ అగైన్, మళ్ళీ కూర్చొని అగైన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ద ప్రేయర్, మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. జీసస్, యేసయ్య, మై హార్ట్ వాజ్ బ్రోకెన్, నా హృదయం బద్దలైపోయిందయ్యా. టు సీ దిస్ వరల్డ్ ఫ్రెండ్షిప్, లోకానుసరమైన ఈ స్నేహం చూసినప్పుడు నా హృదయం బద్దలైపోయిందయ్యా. సెల్ఫిష్ ఫ్రెండ్షిప్, మరి స్వార్థపూరితమైన స్నేహము అండ్ లస్ట్ఫుల్ ఫ్రెండ్షిప్, మరి వాళ్ళ సుఖాని కోసము లైంగికంగా నన్ను వాడుకున్న స్నేహము, అండ్ మనీ మైండెడ్ ఫ్రెండ్షిప్, నా డబ్బుల్ని వాడుకున్న స్నేహము, అండ్ బ్రోకెన్ మై హార్ట్, నా జీవితాన్ని ముక్కలు చేసేసిందయ్యా. జీసస్, యేసయ్య, విల్ యూ ఫర్గివ్ మీ, యేసయ్య నన్ను క్షమిస్తావా? హీస్ ఆస్కింగ్ ద ఫర్గివ్నెస్. అతను ఏమడుగుతున్నాడు? వాట్ ద రాహుల్ ఈజ్ ఆస్కింగ్, ఏమడుగుతున్నాడండి? జీసస్ ఫర్గివ్ మీ, యేసయ్య నన్ను క్షమించండి. యు ఆర్ ద హెవెన్లీ ఫ్రెండ్, నువ్వు పరలోక తండ్రివి కదా, ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అంటున్నాడు. ఇమ్మీడియట్లీ అప్పుడు ఏమైందంటే ద విండోస్ ఆర్ అగైన్ ఓపెన్డ్, మళ్ళీ ఏమైనాయంటే కిటికీలు మళ్ళీ తెరుచుకున్నాయండి. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత హీ వాజ్ సీన్ ద జీసస్, యేసయ్యను చూశాడండి. ఇన్ హిస్ రూమ్, అతని గదిలో యేసయ్యను చూశాడండి. జీసస్ హిస్ కేమ్ టు హిస్ రూమ్, యేసయ్య తన రూమ్లోకి వచ్చాడండి. వావ్, యేసయ్య తన రూమ్లోకి వచ్చాడండి విత్ హిస్ ఏంజెల్స్, దేవదూతల సమూహంతో యేసయ్య అతని రూమ్లోకి వచ్చాడండి. జీసస్ హిస్ కేమ్ హిస్ రూమ్, యేసయ్య రూమ్లోకి వచ్చి హీ వాజ్ క్రైయింగ్, అతను ఇట్లా ఏడుస్తూ ఉన్నాడండి. జీసస్ పుట్ హిస్ హ్యాండ్ అపాన్ హిస్ హెడ్, అతని చేతలపైన ఇట్లా చెయ్యి పెట్టి హీ సెడ్, యేసయ్య అన్నాడండి, ఫియర్ నాట్, భయపడొద్దు, డోంట్ వరీ, దిగులు పడొద్దు, మై డియర్ సన్, నా కుమారుడా, ఐఎమ్ యువర్ హెవెన్లీ ఫ్రెండ్, నేను నీ పరలోక స్నేహితుణ్ణి. కమ్ టు మీ, నా దగ్గరికి రా, ఐ విల్ గివ్ యూ ఏ పీస్, నేను నీకు శాంతిని ఇస్తానని జీసస్ ఈస్ హగ్డ్ హిమ్, యేసయ్య అతన్ని కౌగిలించుకున్నాడండి. సో దట్ బాయ్ ఈజ్ వీపింగ్ ఏ లాట్, ఇంకా ఏడుస్తూ ఉన్నాడండి. హిస్ క్రైయింగ్ ఏ లాట్, ఏడుస్తూ ఉన్నాడండి. సో జీసస్, వాట్ జీసస్ సెడ్, జీసస్ యేసయ్య ఏం చేశాడండి? హీ వాజ్ వాట్ జీసస్ డన్, యేసయ్య ఏం చేశాడో తెలుసా అండి? హీ వాజ్ స్ట్రెచ్డ్ హిస్ ఆర్మ్స్. మరి యేసయ్య ఏం చేశాడంటే, యేసయ్య ఏం చేశాడంటేనండి తన చేతుల్ని ఇలాగ చాపాడండి. యేసయ్య తన చేతుని ఇలా చాపుతారు కదండి, ఇలాగ చాపాడండి. when Jesus was stretched his hands like this, ఇలాగ అంటూనే the boy ran and hugged the Jesus. వెంటనే యేసయ్య కౌగిటిలోకి వచ్చి ఆ అబ్బాయి అలాగ ఒదిగిపోయి కౌగిలించుకొని ఇంకా ఏడుస్తున్నాడండి. సో క్రయింగ్ ఏడుస్తూ ఉన్నాడండి. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత జీసస్ సెడ్, యేసయ్య అన్నాడండి, ఐఎమ్ యువర్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్, నేను శాశ్వతమైన స్నేహితుని నీకు. ఐఎమ్ యువర్ హెవెన్లీ ఫ్రెండ్, పరలోక స్నేహితుని నేను నీకు. ఐఎమ్ యువర్ ఎటర్నిటీ ఫ్రెండ్, నిత్య జీవం ఇచ్చే స్నేహితుని నేను నీకు. ఐ విల్ నెవర్ ఫర్సేక్ యు, నేను ఎప్పుడు కూడా నేను నిన్ను విడవను అని చెప్పేసి జీసస్ ఇస్ లెఫ్ట్, యేసయ్య వెళ్ళిపోయారండి. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ద బాయ్ వాజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్ అట్ దట్ టైం. ఆ సమయంలో తన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారండి. సో అన్ ద మార్నింగ్, ఆ పొద్దున లేస్తూనే హిస్ లైఫ్ ఇస్ చేంజ్, అతని జీవితం మార్చబడిందండి. హీ హాస్ సీన్ ద న్యూ సన్లైట్, ఒక కొత్త సూర్యుడిని, కొత్త ఆనందాన్ని, కొత్త అనుభూతిని, కొత్త సంతోషాన్ని అతను పొందాడండి. వాట్ హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ టు డూ ద సూసైడ్, మరణం చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అన్ని ప్రిపేర్ చేసుకున్న అతను హీ థ్రోడ్ ఎవ్రీథింగ్ డస్ట్బిన్, అన్ని ఆ పార్టికల్స్ అన్ని, ఆ మిర్రరు, ఆ పగిలిన అద్దము, ఆ కత్తి, ఆ రోపు అన్ని మొత్తము తీసి చెత్తబుట్టలో పడేసి he was live for the Jesus, యేసయ్య కోసం జీవించాడండి. he was preaching about the Jesus love, యేసయ్య ప్రేమ గురించి అతను చెప్పాడండి. with whom, ఎవరికి చెప్పాడండి? with his friends, తన స్నేహితులందరికీ చెప్పాడండి. by listening that testimony, ఆ సాక్ష్యం విన్న తన స్నేహితులందరూ they was turned, వాళ్ళందరూ మార్చబడ్డారండి. so this is the heavenly friendship, ఇది పరలోక స్నేహం అండి. all the world friendship, అంత లోకానుసారమైన స్నేహం, all your friends, నీ స్నేహితులందరూ they will broke your హార్ట్, నీ హృదయాన్ని బద్దలు చేసేసి ఉండొచ్చండి ఇప్పుడు. బట్ కానీ దట్ బాయ్, ఆ అబ్బాయి ఏం
చేశాడండి, హీ వాజ్ డన్ ద నీల్ డౌన్ ప్రేయర్, మోకాల ప్రార్థన చేస్తూ హీ వాజ్ వీపింగ్, ఏడుస్తూ హీ వాజ్ ఆస్కింగ్ ద ఫర్గివ్నెస్, యేసయ్యని క్షమించమని అడుగుతూ ఉన్నాడండి. సో దట్ ఫర్గివ్నెస్ హార్ట్, ఎప్పుడైతే క్షమించమని, ఎప్పుడైతే తన హృదయం హీ స్టార్టెడ్ కన్ఫెస్సింగ్, ఎప్పుడైతే కన్ఫెస్ చేయడం మొదలు పెట్టాడో, అట్ దట్ టైం తన పాపాలన్నీ ఒప్పుకోవడం మొదలు పెట్టాడో, అట్ దట్ టైం జీసస్ వాస్ కేమ్ టు హిమ్. ఆ సమయంలో యేసయ్య వచ్చాడండి. నౌ ఇఫ్ యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ టుడే, ఈరోజు నీ పాపను నువ్వు ఇప్పుడు క్షమాపణ పొందితే, లైక్ దట్ రాహుల్ లాగా ఈరోజు నీ జీవితంలో నువ్వు క్షమాపణ పొందితే, జీసస్ విల్ కమ్ టు యువర్ రూమ్ టు. యేసయ్య నీ గదిలోకి కూడా వస్తాడండి. జీసస్ విల్ కమ్ టు యువర్ హౌస్, నీ ఇంట్లోకి వస్తాడండి. జీసస్ విల్ కమ్ టు యువర్ చర్చ్, నీ మందిరంలోనికి వస్తాడండి. జీసస్ విల్ కమ్ టు యువర్ హార్ట్, నీ హృదయంలోకి వస్తాడు. హీ విల్ లీడ్ యు ఏ రైట్ పాత్, మంచి దారిలో యేసయ్య నిన్ను, ఏ వండర్ఫుల్ ఫ్లరిష్డ్ గార్డెన్ వే, మరి ఎలాగ యేసయ్య నిన్ను నడిపిస్తాడు, పచ్చిగా కలిగిన బయలులలో యేసయ్య నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు కదండి, అలాగా పచ్చి కలిగిన బయలులలో నిన్ను నడిపిస్తానని అంటున్నారండి. సో దిస్ ఫ్రెండ్ టుడే వీ హ్యావ్, ఇలాంటి గొప్ప స్నేహితుడు మనకున్నారు, గ్రేట్ ఫ్రెండ్, గొప్ప స్నేహితుడు అండి. దట్ ఈస్ అవర్ జీసస్. ఆ యేసయ్య మనకున్నాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఈరోజు కమ్ టు దిస్ జీసస్, ఈ యేసయ్య దగ్గరికి రండి. కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రండి. ఏ రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడండి. ఏ రియల్ ఫ్రెండ్ ఫర్ యూ, నీకు నిజమైన స్నేహితుడు యేసయ్యనేనండి. జీసస్ లైఫ్ హిస్ లైఫ్ ఫర్ యూ, నీ గురించి తన ప్రాణాన్ని ఇచ్చేశారండి యేసయ్య. సో ఫర్ దట్ జీసస్, ఆ యేసయ్య గురించి వాట్ టుడే యు ఆర్ డూయింగ్, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? ఈరోజు నీ జీవితం ఎలాగ ఉంది? నీ జీవితం ఎలాగ ఉందండి? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య గురించి నీ జీవితంలో నువ్వేం చేసి ఉన్నావు? యేసయ్య అడుగుతుంది ఏంటి? నేను స్నేహితులుగా పిలుస్తాను, నా ఆజ్ఞలు పాటించమని యేసయ్య చెప్తున్నారు. మీరందరూ స్నేహితులని యేసయ్య చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడండి? నీ నిజమైన స్నేహితుని నేనయ్యా, నీ నిజమైన స్నేహితురాలని నేనే నీ స్నేహితుని, నేనే నీ స్నేహితురాలు, అన్ని నేనే, సమస్తము నీకు నేనే, నన్ను వెంబడించు అంటున్నాడు. వాట్ జీసస్ సేస్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, యు ఫాలో మీ, యు ఫాలో మై కమాండ్మెంట్స్, నా ఆజ్ఞను నువ్వు పాటించు అని యేసయ్య చెప్తున్నారండి. నథింగ్ మోర్ దాన్ దట్. దాని నుంచి ఏమి యేసయ్య కోరడం లేదండి. జీసస్ స్ట్రెచ్ హిస్ ఆర్మ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, యేసయ్య తన చేతుల్ని చాపి నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడండి. టు హగ్ యూ, నిన్ను కౌగిలించుకోవడానికి, టు కిస్ యూ, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి, టు లిఫ్ట్ అప్ యూ, నిన్ను పైకి లేవనెత్తడానికి. దట్ ఈస్ ద హెవెన్లీ ఫ్రెండ్షిప్. అది పరలోక స్నేహం అండి. దట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్. పరలోక స్నేహమే కాదండి, మరి శాశ్వతమైన స్నేహం కూడా మన యేసయ్యదేదండి. సో టుడే ఇన్ దిస్ ఫ్రెండ్షిప్ డే, ఈ ఫ్రెండ్షిప్ డే ఈరోజు గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు, నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించు. కాల్ జీసస్ యాజ్ యువర్ ఫ్రెండ్ టుడే. ఈరోజు నువ్వు ఏమనాలంటే, యేసయ్య నా స్నేహితులని మీరు చెప్పాలండి. టుడే డూ ద ఫ్రెండ్షిప్ విత్ జీసస్. ఈరోజు యేసయ్యతో నువ్వు స్నేహం చేసుకో. టుడే ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. ఈరోజు యేసయ్యతో నువ్వు ప్రేమలో పడిపో. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యూ హ్యావ్ ద మెనీ ఫ్రెండ్స్. నీకు ఎంతమంది స్నేహితులు కావచ్చు, ఉండొచ్చు కూడా, నో ప్రాబ్లం, ఓకే, బట్ యూ డూ ద ఫ్రెండ్షిప్ విత్ జీసస్. కానీ నువ్వు యేసయ్యతో స్నేహం చేయాలండి. ఇఫ్ యూ డోంట్ డూ ద ఫ్రెండ్షిప్ విత్ జీసస్, నువ్వు యేసయ్యతో స్నేహం చేయకపోతే ద డెవిల్ విల్ స్వాలో యూ. బీ కేర్ఫుల్. ఏమవుతుందని నువ్వు యేసయ్యతో స్నేహం చేయకపోతే అపవాది నిన్ను మింగివేస్తాడు, జాగ్రత్త. the demon will destroy your soul. నీ ఆత్మని సాతానుగాడు ఏం చేస్తాడంటే పతనం చేసేస్తాడండి, జాగ్రత్త. బై ద మోల్డీ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహంలో నువ్వు వెళ్ళిపోతే ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం చేసేస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులతో స్నేహం కలిగి ఉండండి. స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఆత్మీయ స్నేహితులతో స్నేహం కలిగి ఉండడం తప్పు కాదండి. బట్ డోంట్ డు ద బ్యాడ్ ఫ్రెండ్షిప్, చెడు స్నేహాలు చేయొద్దండి. ఇన్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, నువ్వు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఓన్లీ జీసస్, యేసయ్యకి ఇవ్వాలండి. నాట్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు కాదు. నాట్ యువర్ వైఫ్, నీ భార్య కాదు. నాట్ యువర్ హస్బెండ్, నీ భర్త కాదు. నాట్ యువర్ పాస్టర్, నీ సేవకునికి కాదు. నాట్ యువర్ పాస్టర్ మేడం, నీ సేవకురాలికి కాదు. నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయసికి కాదు. నాట్ యువర్ బాయ్ ఫ్రెండ్, నీ ప్రేమికుడికి కాదు. నాట్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులకు కాదు. యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలంటే, ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే ఓన్లీ జీసస్, యేసయ్యకేనండి.
నాట్ ఎనీ వన్, ఎవరికి కాదండి. ఓన్లీ జీసస్. ఏసైకే వన్, నాట్ ఎనీ ఐడల్స్, ఏ విగ్రహాలకు కాదు. నాట్ ఎనీ మూవీ హీరో ఆర్ హీరోయిన్, సినిమా హీరోకి హీరోయిన్ కాదు. నాట్ ఎనీ పొలిటికల్ లీడర్, రాజకీయ నాయకుడికి కాదు. నాట్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరికి కాదండి. ఓన్లీ ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో మొదటి స్థానం ఆల్వేస్ జీసస్. ఎప్పుడు కూడా యేసయ్యనే ఉండాలండి. నౌ యు ఆర్ నాట్ ఇన్ దట్ స్టేటస్, అలా స్టేజ్లో నువ్వు లేవు. యు ఆర్ నాట్ గివెన్ ద ప్లేస్ టు జీసస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో యేసయ్యకి నువ్వు ఇప్పుడు ఇవ్వలేదు, ఇంతవరకు కూడా అలాంటి మొదటి స్థానం నువ్వు ఇవ్వలేదు. ఐ నో దట్, నాకు తెలుసు. ఐ కెన్ సీ, నేను చూడగలుగుతున్నాను. ఐ కెన్ సీ ద విజన్స్. నేను చాలా మందిని ఇక్కడ దర్శనంలో మీ హృదయ స్థితి ఎలాగుందో నేను చూడగలుగుతున్నాను. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, రిపెంట్ టుడే. ఈరోజు మారు మనసు పొందు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. ఈరోజు మారు మనసు పొందు. నవ్వు ఇప్పుడే నువ్వు ఆశ జీసస్, యేసయ్యని అడుగు. ఫర్గివ్ మీ లార్డ్, యేసయ్యని క్షమించండి. ఫస్ట్ ప్లేస్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో మొదటి స్థానం ఇట్స్ యువర్స్ ఓన్లీ. ఇప్పుడు వచ్చి నీదేనయ్యా. ఐ గివెన్ మెనీ పీపుల్ ఫస్ట్ ప్లేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అనేక మందికి మొదటి స్థానం నేను ఇచ్చాను. ఐ వాస్ బికమ్ ద ఫెయిల్యూర్, నేను ఓడిపోయినాను. ఐ బికమ్ ద ఫెయిల్యూర్గా, నేను ఓడిపోయిన అమ్మాయిగా ఉన్నాను. ఐ బికమ్ ద ఫెయిల్యూర్ బాయ్, ఓడిపోయిన అబ్బాయిగా నేనున్నాను. ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ అగైన్. అలాంటి స్నేహం నాకు అక్కర్లేదు యేసయ్యా. యువర్ మై ఫస్ట్ ప్రయారిటీ. నువ్వే నాకు ప్రాముఖ్యమయ్యా, నువ్వే ముఖ్యం నాకు. ఫస్ట్ ప్లేస్ ఈజ్ యువర్స్ ఓన్లీ. మొదటి స్థానం నీదేనయ్యా అని మీరు చెప్పండి. దోస్ హు ఆర్ సేయింగ్ దట్, ఎవరైతే మీరు చెప్తున్నారో జీసస్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఆల్, యేసయ్యను దీవించబోతున్నాడు. జీసస్ ఈజ్ యువర్ హెవెన్లీ ఫ్రెండ్, పరలోక మరి స్నేహితుడు. హీస్ కాయింగ్, యేసయ్య నీ దగ్గరికి వచ్చి హీస్ గోయింగ్ టు లీడ్ యూ. యేసయ్య వచ్చి నిన్ను నడిపించబోతున్నాడండి. సో జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య నేను దీవించును గాక. ఓకే, స్మాల్ ప్రేయర్, చివరి ప్రార్థన. క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకోండి. లీరా మషకరాల రియా రబషంద్రిన్ యోరియా రబషకరనంద్రిన్ యోత్ర రిసహత్రిన్ యోత్రే డెసమంత్రిన్ యోత్రియో. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ లోకంతో స్నేహం చేయకూడదని నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. ఈ లోకాన్ని స్నేహించేవారు తండ్రి నీకు శత్రువులై ఉంటారని యాకోబు 4:4 సెలవిస్తూ ఉంది తండ్రి. అయ్యా తండ్రి, నేను తండ్రి మంచి స్నేహితులు ఉంచు కానీ తండ్రి చెడు స్నేహితులు ఉండకూడదని ఈ రోజు మరి మీకు బోధించి ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి, రాహుల్ వంటి జీవితం కలిగి ఉండాలని తండ్రి మీరు ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాల్ని హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. అయ్యా తండ్రి, నేను తండ్రి శాశ్వతమైన స్నేహితుడు మీరేనని తండ్రి మీరు గ్రహించి ఉన్నందుకే నీకే వందనాలు తండ్రి. పరలోక స్నేహితుడు మీరేనని గ్రహించి ఉన్నందుకే నీకే వందనాలు తండ్రి. నిత్య జీవం ఇచ్చే స్నేహితుడు మీరేనని తెలుసుకున్నందుకే మీకే వందనాలు తండ్రి. విన్న ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చండి. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదు, ఇంకా ఎంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగే వారిగా ఉన్నారో తండ్రి, వారిని విడుదల చేయండి తండ్రి. వాక్యం విని తండ్రి వెళ్ళిపోవడం కాదు కానీ వాళ్ళ జీవితాన్ని ఫలింపజేసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. నిత్య జీవం నువ్వేనని తండ్రి, నువ్వే మార్గం, సత్యం, జీవము అని నీ ద్వారా తప్పించి ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి. నన్ను కూడా తండ్రి నేను దాన్ని విషయాలను మరుగుపరుచుకొని వాడుకున్నందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంకొక తండ్రి నేను తండ్రి పేజీలో గ్రూప్లో వాక్యం ఉంటుండగా దానికి కూడా తండ్రి సిద్ధపరిచి తండ్రి అక్కడ కూడా తండ్రి నేను తండ్రి మీరే తండ్రి నేను నోటికి బూరవిండి వాడుకోమని వేడుకుంటు. అయ్యా తండ్రి నేను తండ్రి ఇప్పుడు విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు దీవించి అనేక హృదయాలను ఫలింపజేసి తండ్రి వారి జీవితాన్ని అయ్యా వారు సరిదిద్దుకొని తండ్రి నేను తండ్రి ఈ రోజు నుంచి వారి జీవితంలో మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్ ఫాదర్, మొదటి స్థానం లెట్ దే హ్యాస్ టు గివ్ టు యూ ఓన్లీ ఫాదర్, నీకు మాత్రమే ఇచ్చే భాగ్యం దయచేయమని వేడుకుంటూ. లెట్ దే రిపెంట్ ఫర్ దేర్ ఆల్ సిన్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున వాళ్ళ పాపాలన్నిటికీ తండ్రి వాళ్ళు ఈరోజు క్షమాపణ పొందే భాగ్యం దయచేయమని వేడుకుంటూ నన్నే తగ్గించుకుని నామ హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. డైలీ 4 to 5 ఉంటుందండి. 4 నుంచి 5 వరకు వాక్యం ఉంటుందండి. అలాగనే ఎన్సైన్ గ్రూప్లో 6 నుంచి 7 వరకు ఉంటుంది. 6 to 7 తెలుగు వాక్యం అండి. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. వై నేను ఎందుకు తెలుగు ఇంగ్లీష్ తీసుకుంటున్నానంటే వై ఐ ఆమ్ ప్రీచింగ్ బోత్ లాంగ్వేజెస్. ఎందుకు నేను బోత్ లాంగ్వేజెస్లో ప్రీచ్ చేస్తున్నానంటే పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ద తెలుగు ఆల్వేస్. తెలుగు అందరికీ అర్థం కాదు కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ బోత్ లాంగ్వేజెస్, 2 తీసుకుంటున్నానండి. సో ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో వన్ డే ఒకరోజు నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ ఓన్లీ ద ఇంగ్లీష్లోనే వాక్యం నేను చెప్పబోతున్నానండి. బికాస్ దోస్ హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్
విదేశాల నుంచి ఎవరైతే చూస్తున్నారో దే ఆస్క్డ్ మీ, నన్ను అడిగి ఉన్నారండి. ఫ్రమ్ ద ఆఫ్రికా, అమెరికా వాళ్ళు అడిగి ఉన్నారండి. ఇంగ్లీష్లో వాక్యం చెప్పమని అడుగుతూ ఉన్నారండి. సో ఫర్ ద హిందీ వ్యూయర్స్, హిందీ చూసిన హిందీ వాళ్ళు కూడా అడిగి ఉన్నారండి వాక్యం చెప్పమని హిందీలో. సో బోత్ లాంగ్వేజెస్ విల్ బి దేర్ వెరీ సూన్. అతి త్వరలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ కూడా ఉంటాయండి. సో ప్రే ఫర్ దట్, దాని గురించి ప్రార్థించండి. సో మై టైమ్ ఈజ్ అప్, నా టైం అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఆల్ టుమారో. నేను మిమ్మల్ని కలవబోతున్నానండి. సో వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విత్ జీసస్. యేసయ్య తోటి స్నేహితుల దినోత్సవం చేసుకుందామండి. యేసయ్య తోటి స్నేహితుల దినోత్సవం ఈ రోజు నుంచి మనం చేసుకుంటున్నామండి. కాబట్టి యేసయ్యనే మన స్నేహితుడు. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు జీసస్. యేసయ్యకి నేను స్నేహం గురించి, మరి యేసయ్యకి నేను ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పేసి ఉన్నానండి. స్నేహితుల దినోత్సవ విషెస్ నేను యేసయ్యకి చెప్పేసి ఉన్నానండి. సో మీరు కూడా చెప్పేసాయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు జీసస్. యేసయ్య మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేను చెప్పేసినాను, వీరు కూడా చెప్పి ఉన్నారు. అమ్మే, థ్యాంక్ యూ జీసస్. ఓకేనండి, ప్రైజ్ ది లార్డ్.